హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన గురించి ఎవరైనా అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటే అలా ఆందోళన పడొద్దని చెబుతాం కదా. మీరు నా గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మీ. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మీ. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా విషయం గురించి వాదిస్తూ ఉంటే నీతో వాదించడానికి నాకు సమయం లేదు అని చెబుతాం కదా. I don't have time to argue with you. I don't have time to argue with you. ఎవరైనా ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే ఈ విషయంలో వారిద్దరూ ఏకీభవిస్తున్నారు అని చెబుతాం కదా. They both agree on this issue. They both agree on this issue. కొందరు ఎవరిని మోసం చేయకుండా చాలా నిజాయితీగా ఉంటారు కదా. అతను ఎవరిని మోసం చేయడు. హీ డజంట్ చీట్ ఎనీవన్. హీ డజంట్ చీట్ ఎనీవన్. కొన్ని రోడ్ల మీద ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. ఈ రోడ్డు చాలా ప్రమాదకరమైనది. దిస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. దిస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. కొందరితో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు కదా. ఆమెతో వాదించి ప్రయోజనం ఏమిటి? What's the use of arguing with her? What's the use of arguing with her? కొందరు ప్రతిరోజు చాలా త్వరగా నిద్రలేస్తారు కదా. అతను ఎప్పుడూ త్వరగా లేస్తాడు. He always wakes up early. He always wakes up early. వంట చేయడం రాని వాళ్ళు వంట నేర్చుకుంటారు కదా. ఆమె వంట ఎలా చేయాలో నేర్చుకుంటుంది. She is learning how to cook. She is learning how to cook. ఏదైనా ముఖ్యమైన విషయంలో తప్పు చేసిన వాళ్ళని క్షమించలేం కదా. తప్పులు చేసిన వారిని క్షమించకండి. Don't excuse those who commit mistakes. Don't excuse those who commit mistakes. అప్పుడప్పుడు బయట కుక్కలు మురుగుతూ ఉంటాయి కదా. బయట కుక్క మురుగుతోంది. The dog is barking outside. The dog is barking outside. అలాగే ఆమె తన స్నేహితురాలితో మాట్లాడుతోంది అని ఇలా చెప్పాలి. She is talking to her friend. She is talking to her friend. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిస్తే ఎంతకాలంగా బాధపడుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎంతకాలంగా బాధపడుతున్నాడు? How long has he been suffering? How long has he been suffering? ఆఫీసులో సెలవు మంజూరైతే ఆ విషయం చెబుతాం కదా. నాకు సెలవు మంజూరు అయ్యింది. I have got my leave sanctioned. I have got my leave sanctioned. ఎవరైనా బాధ కలిగేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళతో మాట్లాడం కదా. ఆ రోజు నుంచి ఆమె నాతో మాట్లాడలేదు. From that day on, she never spoke to me. From that day on, she never spoke to me. సందర్భం కాని విషయాల గురించి మాట్లాడకూడదు కదా. మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడవద్దు. Let's not talk about it now. Let's not talk about it now. కొన్ని సందర్భాలలో బాధపడాలో సంతోషించాలో అర్థం కాదు కదా. అప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అంటాం కదా. I don't know whether to laugh or cry. I don't know whether to laugh or cry. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వు అలాంటి తప్పు ఎలా చేయగలిగావు అని అడుగుతాం కదా. How could you make such a mistake? How could you make such a mistake? అలాగే నేను పుస్తకం చదవడం కొనసాగిస్తాను అని ఇలా చెప్పాలి. I continue reading the book. I continue reading the book.
ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్తారు కదా, అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. హీ హ్యాస్ బీన్ టేకెన్ టు ఏ హాస్పిటల్. హీ హ్యాస్ బీన్ టేకెన్ టు ఏ హాస్పిటల్. ఏదైనా బాధ కలిగే సంఘటన జరిగితే ఎవరూ సంతోషంగా ఉండరు కదా, వాళ్ళెవరూ సంతోషంగా లేరు. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపీ. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపీ. ఏదైనా వివాహానికి మనం వెళ్ళలేకపోతే వివాహం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుంటాం కదా. వివాహం ఎలా జరిగింది? హౌ డిడ్ ద మ్యారేజ్ గో ఆఫ్? హౌ డిడ్ ద మ్యారేజ్ గో ఆఫ్? ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోతే మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అంటాం కదా. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఏదైనా వస్తువు కనిపించకపోతే వెతుకుతాం కదా. ఆమె తన బ్యాగ్ కోసం వెతుకుతోంది. షీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ బ్యాగ్. షీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ బ్యాగ్. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. హీ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. హీ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. ఎవరైనా బంధువులు వస్తుంటే వాళ్ళ కోసం రైల్వే స్టేషన్లో వేచి ఉంటాం కదా. అతను స్టేషన్లో వేచి ఉన్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. ఎవరైనా ఎంత చెప్పినా చెప్పిన మాట వినిపించుకోకపోతే అతన్ని అతని కర్మకి వదిలేయండి అంటాం కదా. లీవ్ హిమ్ టు హిజ్ ఫేట్. లీవ్ హిమ్ టు హిజ్ ఫేట్. మన స్నేహితుడి పుట్టినరోజు ఎప్పుడో నిర్ధారణ చేసుకోవడానికి అడుగుతాం కదా. నీ పుట్టినరోజు సోమవారమా? ఈజ్ యువర్ బర్త్డే ఆన్ మండే? ఈజ్ యువర్ బర్త్డే ఆన్ మండే? ఇంట్లో ఫర్నిచర్ ఏదైనా విరిగిపోతే వాటిని బాగు చేస్తాం కదా. అతను విరిగిన కుర్చీని బాగు చేస్తున్నాడు. హీ ఈజ్ ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ చైర్. హీ ఈజ్ ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ చైర్. ఈ రోజుల్లో కొన్ని నగరాలు విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి కదా. ఈ నగరం చాలా రద్దీగా ఉంది. దిస్ సిటీ ఈజ్ వెరీ క్రౌడెడ్. దిస్ సిటీ ఈజ్ వెరీ క్రౌడెడ్. అలాగే ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. కొందరు పిల్లలు పెద్దవాళ్లతో కలిసి మార్కెట్కు వెళ్తూ ఉంటారు కదా. అతను తన తండ్రితో కలిసి మార్కెట్కు వెళ్తాడు. హీ గోస్ టు ద మార్కెట్ విత్ హిస్ ఫాదర్. హీ గోస్ టు ద మార్కెట్ విత్ హిస్ ఫాదర్. వర్షాకాలంలో అప్పుడప్పుడు గొడుగు ఇంట్లో మర్చిపోయి వెళుతూ ఉంటాం కదా. నేను నా గొడుగును ఇంట్లో మర్చిపోయాను. ఐ లెఫ్ట్ మై అంబ్రెల్లా ఎట్ హోమ్. ఐ లెఫ్ట్ మై అంబ్రెల్లా ఎట్ హోమ్. ఎక్కడైనా నృత్య కార్యక్రమం ఉందని తెలిస్తే ఆ విషయం చెప్తాం కదా. ఈరోజు ఒక నృత్య కార్యక్రమం ఉంది. దేర్ ఈజ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ టుడే. దేర్ ఈజ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ టుడే. కొందరు స్వీట్లు చాలా బాగా తయారు చేస్తారు కదా. నేను స్వీట్లు చేస్తాను. ఐ మేక్ స్వీట్స్. ఐ మేక్ స్వీట్స్. అలాగే అతను తన సహోద్యోగులతో మాట్లాడుతున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ టాకింగ్ విత్ హిస్ కొలీగ్స్. హీ ఈజ్ టాకింగ్ విత్ హిస్ కొలీగ్స్. కొందరు వాళ్ళ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదా. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నాను. ఐ ఆమ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. కొందరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా నిజాయితీగా ఉంటారు కదా. అతను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. హీ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. కొందరు కథలు చాలా బాగా రాస్తారు కదా. ఆమె ఒక కథ రాస్తోంది. షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. అలాగే నేను నా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్.
ఐ యామ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్. కొందరు టీచర్లు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. టీచర్ చాలా కఠినంగా ఉంటారు. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.